పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే పేకేటి గారు. జాతీయ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ రాజకీయాలు, వాటన్నిటికి మించి డీప్ స్టేట్ మీద సమగ్రమైన అవగాహనతో మీరు రాస్తున్న ఆర్టికల్స్ చూస్తూనే ఉన్నాం నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో. అలాగే అంటే ఈరోజు మనం తీసుకునే సబ్జెక్ట్ వెస్ట్ బెంగాలే కావచ్చు, కానీ అది డీప్ స్టేట్కి అనుసంధానమైన సబ్జెక్ట్. సయానీ ఘోష్ లేదా సయోని ఘోష్, ఎందుకంటే బెంగాలీ వాళ్ళకి ఓత్వాలు ఎక్కువ, సో వాళ్ళు అలాగే పిలుస్తుంటారు. కరెక్ట్. జస్ట్ 33 years అండ్ యంగెస్ట్ ఎంపీ ఆవిడ. వెరీ అగ్రెసివ్, వెరీ వోకల్ అండ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించట్లో ఆవిడ తర్వాత ఎవరైనా. అసభ్య పదజాలవు, దైవదూషణ అండ్ విపరీతమైన ఉన్మత్త ప్రవర్తన, వీటన్నిటి కేర్ ఆఫ్ అడ్రస్ సయానీ ఘోష్. ఈరోజు ఆవిడ పాత్ర రకరకాల స్కామ్స్లో బయటకి వస్తూ ఉంది. ఇటు ఐపాక్ సంబంధాలు ఉన్నాయి, కోల్ స్కాము, అభిషేక్ బెనర్జీతో కలిసి జాయింట్ వ్యాపారాలు, జాయింట్ బ్యాంక్ అకౌంట్స్. వాళ్ళని దేశం మొత్తం ఫోకస్. ఎందుకంటే దట్టు మనం ఇందాక హెడ్లైన్స్లో చెప్పాను, ఈరోజు వెస్ట్ బెంగాల్ సీఎం ఢిల్లీ వెళ్తున్నారు. తిరుగుబాటు ఎంపీలతో ఆయన అక్కడ, ఈ తిరుగుబాటు చేసిన ఎంపీల్లో ఈవిడ కూడా ఉంది, సంతకాలు పెట్టిన వాళ్ళు. మరి అక్కడికి వెళ్తుందా లేదా మనకి తెలియదు కానీ, బట్ ఈమె పేరు కూడా ఉంది, సంతకం కూడా ఉంది. ఎవరి సయానీ ఘోష్ ఆర్ సయోని ఘోష్? సో అక్కడ సయానీ ఘోష్కి ఆవిడ చాలా సామాన్యమైన కుటుంబం వాళ్ళది, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది. కోల్కతాలో పుట్టి పెరిగారు వారు. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అంత లేకపోయినా వాళ్ళ తల్లి గారు, తండ్రి గారు, ఆవిడకి తమ్ముడు, అన్న ఉన్నారు. అంటే ఆవిడకి సోషల్ మీడియాలో చాలా ఫాలోవర్స్ ఉన్నారండి. ఆవిడకి ఫేస్బుక్లో దగ్గర ఒక 36 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రాము. సో అలాగే మనము దీంట్లో ట్విట్టర్లో కూడా చూసుకోవచ్చు ఆవిడ గురించి. అయితే ఆవిడ చదువుకున్నది 12వ తరగతి వరకు చదువుకున్నారు. సో ఆ చదువు అయిన తర్వాత ఆవిడ మోడలింగ్లో లేకపోతే చిన్న చిన్న యాడ్ ఫిలిమ్స్లో చేయడము, అవన్నీ దాంతోపాటు కొన్ని వెబ్ సిరీస్లో చేయడము. ఆ వెబ్ సిరీస్ కొన్ని ఎలా ఉంటే మనకు తెలిసిన వెబ్ సిరీస్లు అవి. సో వాటిలలో స్మాల్ టైమ్ మూవీస్లో కూడా చేసుకుంటూ వచ్చారండి. అంటే ఆవిడ చిన్నప్పుడే ఒక ట్రైన్డ్ సింగర్. ఎస్పెషల్లీ మనకి బెంగాలీస్లో ఏంటంటే ఈ కళల వైపు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ విధంగా ఆవిడ కొంచెము పోయట్రీ రాస్తూ ఉంటారు. సో ఈ సింగింగ్లో ఉన్నారు, యాక్టింగ్లో కూడా ఉన్నారు. పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఆవిడ ఈ మూవీస్ వాటిలో వచ్చారండి. అప్పటి వరకు ఆవిడకి మీద అంత పెద్ద కాంట్రవర్సీ లేదు. కానీ 2015లో ఆవిడ ఒక ట్విట్టర్లో పోస్ట్ ఫార్వర్డ్ చేశారండి. అంటే ఒక శివలింగం పైన ఒక కాండోమ్ తొడిగిన పోస్ట్కి అట్లీస్ట్ ఈ కాండోమ్ ఇక్కడన్నా ఉపయోగపడుతోంది అన్న ఒక కమెంట్స్కి ఆవిడ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాంతో చాలా, అది కూడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చేశారు, అది చాలా పెద్ద దుమారం లేపింది. సో దాంతో ఇమీడియట్ అప్పుడు ఆవిడ అంత పెద్ద సెలబ్రిటీ కాదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. 2020-21 ఆ ప్రాంతంలో ఫార్మర్ మేఘాలయ గవర్నర్, ఐ థింక్ తథాగత రాయ్ అనుకుంటా, త్రిపురగా ఉన్నారు, తథాగత రాయ్. సో మేఘాలయ సార్, త్రిపుర. సో ఆయన ఫైల్ చేశారు, అంటే కలకత్తాలో కేసు ఫైల్. అవును. సో తథాగత రాయ్ వారి బ్రదర్ కూడా, ఆయన పేరు కూడా ఏదో రాయ్ ఉంది, వారు కూడా ఇప్పుడు టీఎంసీలోనే ఎంపీ. సో అది కోల్కతాలో ఫైల్ చేశారు. దాంతో చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇంకా ఆవిడకి ఏంటంటే అప్పుడు నాది ఎవరో హ్యాక్ చేసేసారు, ఎవరో పోస్ట్ చేశారు, నేను పోస్ట్ చేయలేదు, నేను సెలబ్రిటీ కాబట్టి యూజ్ చేసుకుంటూ పోస్ట్ చేశారని చెప్పడం జరిగిందండి. అయితే మనం ఇక్కడ చూడాల్సిన అంశాలు ఏంటంటే, సరే హ్యాక్ అయింది, పోస్ట్ చేశారు అంటున్నారు, అయితే దాన్ని మరి డిలీట్ చేయొచ్చు కదా. ఆ డిలీట్ ఏమీ చేయలేదు. అంటే మీరు ఒకటి చూడండి, ఏదో ఒక విధంగా మనం న్యూస్లో ఉండాలి, పబ్లిక్ లైమ్ లైట్లో ఉండాలి, పబ్లిక్ మనం తెలియాలి అని వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల్లో, పబ్లిక్ ఫిగర్స్లో ఆ తపన చాలా ఉంటుంది. అంటే ఏదో ఒక కాంట్రవర్సీ లేకపోయినా సరే ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేయడము, దాంతోపాటు పబ్లిక్ లైమ్ లైట్లో ఉండడము. ప్రతి పాయింట్కి ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, అపోజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వీడికి సపోర్ట్ చేస్తారు. ఆవిడంతటా ఆవిడ అలా పబ్లిక్ ఇమేజ్ ఆవిడ పెంచుకుంటూ వచ్చారండి. ఈవిడ యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ చూసిన తర్వాత మనం మమతా బెనర్జీని కూడా చూసాం. ఆవిడ రాజకీయ ప్రస్థానము, ఇలాగే స్ట్రీట్ ఫైటింగు, లేదంటే
ఇంకా ఏంటంటే ఏదో ఒకటి లేని దాన్ని ఇంకా భూతద్దంలో చూపించేసి ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ఆవిడకంటూ బిల్డ్ చేసుకునే ప్రొఫైల్ ఒకటి మనం చూస్తూ వచ్చాం. ఆ కోణంలోనే అదే దారిలో వెళ్తున్న వ్యక్తి ఈవిడ. ఆవిడ సింగర్ కూడా, అంటే ఆ సాంగ్స్ కూడా అన్ని కాంట్రవర్షియల్. మేరే ఆంఖో మే మేరే దిల్ మే కాబా హై మేరే ఆంఖో మే మదీనా హై అంటూ కూడా పాడి హిందువుల మీద, సరే ఆవిడకి కళ్ళలో మక్కా లేకపోతే హృదయంలో మదీనా ఉంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు, హిందువుల మీద ద్వేషం వెదజల్లుతూ ఆవిడ చేసిన వెన్యూస్ ప్రాపగండా అండి. చాలా చాలా విషపూరిత ప్రాపగండా చేశారు వారు. అంటే మనకి ఆవిడేమో మదీనా వెళ్ళాలి, లేకపోతే ఇవన్నీ నాకు కాబాకి వెళ్ళాలి ఇవన్నీ అని చెప్పడం జరిగింది. మరి రాముడు కూడా అలాగే మీరు ప్రాదేశంగా రాముడి పేరు చెప్పుకుని మేము రాజకీయాలకు గెలవాల్సిన అవసరం లేదండి మాకు అని ఆవిడ చెప్పారు. సో మళ్ళీ ఆ ఫేస్ ఎలక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఫేస్ ఎలక్షన్ అప్పుడు హనుమాన్ చాలీసా. అంటే ఎంత ఆపర్చునిటిక్ పాలిటిక్స్ అనేది మనం చూడాలండి ఇక్కడ. సో ఇటువంటి ఆపర్చునిటిక్ పాలిటిక్స్లో ఈవెన్ గుర్తించి ఈవిడ టాలెంట్, సరే తృణమూల్ కాంగ్రెస్ మీరు చూసుకుంటే అండి దానికి ఆ పార్టీకి అంటూ ఒక ఐడియాలజీ ఏం లేదు, ఒక డెడికేటెడ్ క్యాడర్ అంటూ లేదు. లోకల్ లెవర్స్ గూండాలు వీళ్ళందరినీ డెడికేటెడ్ గూండాస్ ఉన్నారు అంతే, ఉట్లి గూండాలనే వాళ్ళే పెట్టుకుని మెయింటైన్ చేస్తూ వచ్చింది. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, తృణమూల్ కాంగ్రెస్ ఎందుకంటే దీనికంటే చాలా ఘోరంగా తమిళనాడులో ఏఐడిఎంకే డిఎంకే కూడా ఓడిపోయాయి. 1991లో 2 సీట్లు డిఎంకేకి వచ్చింది, 96లో జయలలిత గారికి 6 సీట్లు వచ్చాయి. అయినా వాళ్ళు నిలదొక్కున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక డెడికేటెడ్ ప్రాంతీయంగానో లేకపోతే ఏదో ఒక వాదం ఉంది, వాళ్ళ క్యాడర్ ఉన్నారు, అందుగురించి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఈవెన్ మనకి సమాజ్వాదీ పార్టీ కానీ వాళ్ళు మై కాంబినేషన్, ముస్లిమ్స్ యాదవ్ కాంబినేషన్ కానీ ఇటువంటివి ఉన్నాయి. ఈవిడికి ఏమున్నాయి, ఏ క్యాస్ట్ వాళ్ళు ఏం సపోర్ట్ లేదో, ఓన్లీ ముస్లిం ఓటర్ బేస్నే అపీస్మెంట్ చేసుకుంటూ ఈవిడ బిల్డప్ చేసుకుందాం అనే దీంట్లో ఈవిడని యూజ్ చేసుకున్నారు. అయితే ఈవిడకి రాగానే ఫస్ట్ పొజిషన్ ఏమి ఇచ్చారో వాళ్ళ తృణమూల్ యూత్ ఏదైతే ఉంటుందో దానికి అధినేతగా ఇచ్చారు పొజిషన్ 2021లో. దానికంటే ముందు ఒక 9 ఏళ్ళు అభిషేక్ బెనర్జీ దానికి హెడ్గా ఉండేవాడు. అటువంటి పొజిషన్ ఈవిడికి ఇచ్చారు. ఇంకా ఈవిడికి 2021లో అసన్సోల్ ఎక్కడ ఉందో, అసన్సోల్ సౌత్ నుంచి అగ్నిమిత్ర పాల్ మీద పోటీ చేసి ఓడిపోయారు. కరెక్ట్. అది కూడా స్వల్ప ఓట్ల తేడాతో 4466 అనుకుంటా, ఆ ఓట్ల తేడాతో ఆవిడ ఓడిపోయారండి. దాని తర్వాత ఇంకా అంటే ఈవిడ ఏదో పర్టికులర్ ఐడియాలజీకే కాదు, ఎందుకంటే ఆవిడ మొత్తం డీటెయిల్స్లో కొన్ని చోట్ల ఆవిడ బుద్ధదేవ్ భట్టాచార్య గారి గురించి విజువల్స్ వస్తున్నాయి కదా, ఆవిడ గురించి, ఇంకా జ్యోతి బాసు గారి గురించి, ఇంకా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి గురించి, అంటే పొలిటికల్లీ ఉండాల్సిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆవిడలో ఉన్నాయి. అంటే నాలిక ఎటు కాస్తే అటు తిప్పే రకము అని మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఐడియాలజీ కాదు, పబ్లిక్ లో మనకు కనిపించాలి అనేది మనకు బాగా తెలుస్తోంది. అయితే ఇంకా చూడాల్సిన అంశాలు ఏంటంటే అండి, అప్పుడు అయిన తర్వాత ఆవిడ ఫైట్ చేసినవి లేకపోతే మీడియాలో అయితే బాగా కనిపించింది అక్కడ బెంగాల్లో. 2024లో జాదవ్పూర్, కోల్కతాలో ఏదైతే ఉందో జాదవ్పూర్ కాన్స్టిట్యున్సీ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే, మమతా బెనర్జీ గారు ఫస్ట్ టైం సోమనాథ్ చటర్జీ గారిని, ఆయన అప్పుడు టాలెస్ట్ లీడర్ సిపిఐ నుంచి, ఆయన్ని ఓడించిన సిపిఎం అక్కడి నుంచి ఓడించడం జరిగింది. అక్కడ అటువంటి కాన్స్టిట్యున్సీని ఈవిడ కంటెస్ట్ చేసింది 2024లో. దగ్గర 4 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచింది. అంటే పబ్లిక్కి తెలుసా లేదా, ఎందుకంటే జాదవ్పూర్ బాగా చదువుకున్న వాళ్ళు, బాగా మేధావులు ఉంటారు అని ఒక ఇది. ఇలాంటి అబ్జర్వేషన్ అండి, ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. తెలుగు రాష్ట్రాలకు వస్తే ప్రొఫెసర్ ఎన్జి రంగ గారు శిఖర సమాన వ్యక్తిత్వం వారిది, టవరింగ్ పర్సనాలిటీ. స్వాతంత్ర సమరం కోసం అని చెప్పి ఆస్తులు త్యాగం చేశారు, పిల్లలు కూడా వద్దనుకున్నారు. అటువంటి మహానుభావుని కూడా ఓడించింది గుంటూరు. కరెక్ట్. సోమనాథ్ చటర్జీ కేసు కూడా అలాంటిదే. సో అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే అండి మనకి తెలుస్తుంది ఏంటంటే, సరే అక్కడ సెలబ్రిటీలు వాటిలు కాదు, యాక్చువల్ రియాలిటీ కంటే పర్సెప్షన్ మ్యాటర్స్ ఇన్ పాలిటిక్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఈవిడ గురించి చూసుకుంటే ఈవిడ మీద వచ్చిన కాంట్రవర్సీలు చాలా ఉన్నాయి. అంటే ఈ సోషల్ పోస్ట్లే కాకుండా ఇంకొక అంశం మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈవిడ్ని 2023 ఆ సమయంలో ఈడీ వాళ్ళు బాగా 11 గంటలు దర్యాప్తు చేశారు. అసలు
ఈవిడ డిక్లేర్ చేస్తున్న అసెట్స్ ఏంటి, ఈవిడకి ఎక్కడి నుంచి అంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తోంది, సామాన్యమైన కుటుంబము. ఓకే, మనం అక్కడ చూస్తున్నాం వారి తల్లిదండ్రులు ఒకటి. సో చాలా సామాన్య, అంటే మామూలు మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఎలా ఉంటుందో అవి కొంచెం చూపించడం. సో అటువంటివి ఉన్నాయి. సో అలా ఉండే వ్యక్తి సడన్ గా ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది? దాంతోపాటు ఈవిడ టాలెంట్ అవన్నీ గమనించి మమతా బెనర్జీ గారు త్రిపురకు పంపించారు. అక్కడ బిప్లబ్ దేవ్ ఆయనది ఈ పబ్లిక్ మీటింగ్ ఏదో కేలా హోబేనో ఏదో అంది అక్కడ వెళ్ళి ఎలక్షన్ ర్యాలీలో. అది ఏంటంటే ఆ వెహికల్ అక్కడ ఉండే క్రౌడ్ మీద కూడా తీసుకెళ్లిపోతోంది అన్న కాంట్రవర్సీ వచ్చింది. ఆవిడ మీద చాలా పెద్ద కేసు అయింది, ఇంకా నడుస్తోంది ఆ కేసు. సో ఇవి కాకుండా ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఏదైతే ఉంటుందో దాని మీద చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. దాంతో అతని పేరు కునాల్ ఘోష్ అనుకుంటా, ఆయనకి వీళ్ళిద్దరు కూడా ఏదో రిలేషన్ ఉంది అక్కడ, ఇవి అనేది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇంకా అభిషేక్ బెనర్జీనే దగ్గరుండి, అంటే టీఎంసీ కూడా రెండుగా చీలిపోయింది. ఒకటి ఏంటంటే మమతా బెనర్జీకి లాయలిస్టులుగా ఉండేవాళ్ళు, అంటే వీళ్ళు పవర్లో ఉండేటప్పుడే. ఇంకో వాళ్ళు వచ్చేసరికి ఈ అభిషేక్ బెనర్జీ టీము ఐపాక్, అంటే ఐపాక్ వాళ్ళ టాలెంట్ ఇది అనమాట. ఎక్కడి నుంచి ఉంటారో స్పెసిఫిక్ గా వాళ్ళని తీసుకురావడము, పబ్లిక్ ఫిగర్లను చూపించడము, ఈ ఓట్లను తీసుకొచ్చే వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఉండేదాన్ని ఇంకా యాంప్లిఫై చేయడం. ఒక విధంగా చెప్పాలంటే అండి, అమిత్ షా గారు బీజేపీ నెగ్గిన తర్వాత ఇటువంటి ట్రాప్లో పడకుండా బీజేపీని కాపాడారు. ఎందుకంటే అప్పుడు కూడా అందరూ ఈ ఐపాక్ చాలా పెద్ద ఇది మోదీ గారికి చాలా చేసేసింది ఇలా అనుకున్నారు. కానీ ఈ ఐపాక్ వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయి అనేది డైరెక్ట్ ఎగ్జాంపుల్ మనకి టీఎంసీ అండి. వాళ్ళు చేసేది కొంచెం ముందరకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి చెప్తారు ఆయన. వారు కూడా చెప్తారు, డెఫినెట్లీ వారు చెప్తారు. ఈవెన్ డిఎంకే స్టాలిన్ కూడా చెప్పగలుగుతారు. ఆ సమయంలో కొంచెం పుష్ ఇస్తారు, తర్వాత వాళ్ళు ఇంకా నిండా మునిగిపోతారు. సో యూపీలో అఖిలేష్ యాదవ్ కూడా మంచి అనుభవాలు ఉన్నాయి వారితో పాటు. యూపీకే దో లడికే అనే ఒక క్యాంపెయినింగ్ చేశారు. సో అది కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఇటువంటి యంగ్ లీడర్ ఏంటి ఆవిడ పరిస్థితి? ఈవిడ రోల్ మోడలా నిజంగా ప్రజలకి? అంటే ఒక విధంగా చూస్తే మిడిల్ క్లాస్, ఎటువంటి ఆస్తుపాస్తులు లేవు, పెద్దగా సెలబ్రిటీ అంటే అంత పెద్ద సెలబ్రిటీ కూడా లేదు, యాడ్ సినిమాలు అవి ఇవి చేసుకుని వచ్చి ఆవిడ బి గ్రేడ్ సినిమాల్లో నటించారు. కరెక్ట్. సో అంటే సినిమాలు ఎటువంటివి, డ్రెస్సింగ్ అవన్నీ నేను మాటలు ఓన్లీ బి గ్రేడ్ అని చెప్పి బి గ్రేడ్ డెఫినెట్లీ. సో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మమతా బెనర్జీ చేసిన రాజకీయం ఎలా ఉందంటే, ఇంకా నెక్స్ట్ అసలు అంటే ముందు చూపు ఏమి లేకుండా పార్టీ ఎన్ని ఏళ్ళు ఎదగాలి, నెక్స్ట్ జనరేషన్ ఎలా రావాలి, మన పార్టీ ఐడియాలజీ ఏంటి, ఒక మార్గదర్శకాలు ఏంటి అనేది ఏమీ లేకుండా ఆవిడే కాదు. మీరు చూస్తే ఈ కొంతమంది నుస్రత్ జహాన్ అని ఉంది, ఆవిడని కూడా తీసుకొచ్చారు, సినిమా హీరోయిన్ ఆవిడని కూడా తీసుకొచ్చేసారు. సరే, ఆవిడ మమతా బెనర్జీ గారి కమెంట్లు అన్నీ ఎలా ఉండేవంటే, ఈ వీళ్ళు గుజరాత్ వాళ్ళు వచ్చి బెంగాల్ని పాలిస్తున్నారు, ఢిల్లీ నుంచి శాసించే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు. నిజంగా అలా అయితే ఈవిడ పంజాబ్ వెళ్ళింది, గుజరాత్ వెళ్ళింది, గోవా వెళ్ళింది, అన్ని చోట్ల వెళ్ళింది. అదే కాకుండా మరి అవుట్ సైడర్స్ అన్న వ్యక్తి శత్రుఘ్న్ సిన్హా ఎక్కడ వాడండి? బీహార్ నుంచి వచ్చాడు. కీర్తి ఆజాద్ ఎక్కడ వాడండి? ఆయన కూడా బీహార్, దర్భంగా ప్రాంతం. యూసఫ్ పఠాన్ ఆయన గుజరాత్. సో ఇటువంటి వాళ్ళందరూ మరి తీసుకొచ్చింది కదా. సో అందు గురించి ఏంటంటే అక్కడ ఉండే పార్టీలు లేకపోతే ఆ ఐడియాలజీకి సంబంధం లేకుండా ఓన్లీ, అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే, నేను మిత్రులతో మాట్లాడాను బెంగాల్లో, ఇప్పుడు ఇంతలా జరుగుతుంది కదా, ఏ రాజకీయ నాయకులు వెళుతున్నా తృణమూల్ వాళ్ళు గుడ్ లుక్స్ దొరుకుతున్నారు, లేకపోతే చోర్ అంటున్నారు. ఏంటి బీజేపీ పరిశ్రమను బతికిస్తున్నారు అంటే కరెక్ట్. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి బీజేపీనే చేయిస్తోందా ఇలా అంటే, అసలు బీజేపీ చేయించట్లేదండి, బీజేపీ కంట్రోల్ చేస్తుంది, లేదంటే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. పబ్లిక్ యాంగర్ అంత ఎక్కువ ఉంది అక్కడ. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకా ప్రజలు అంటే
తిరగబడుతున్నారు. ఇంకా వాళ్ళ మీద ఇన్ని ఏళ్ల నుంచి పేరుకుపోయిన కోపం ఏదైతే ఉందో అండి, ఆ కోపం వాళ్ళు ఇంకా చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో అవి మనకి ఇంకా ఇంట్రెస్టింగ్గా చూడాలంటే ఆవిడ గురించి ఏమేమి వెబ్ సిరీస్లు చేసింది, ఎటువంటి వెబ్ సిరీస్ అంటే చూసుకోవచ్చు. అంటే మనకిప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని వెతికితే దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. సో కానీ ఏంటంటే ఈవిడ ఒక డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం అయితే సిఐడి మొదలెట్టిందండి. అంటే లేటెస్ట్ ఇన్పుట్స్ని బట్టి ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ